నా పేరు మీనాక్షి. అంతా క్లియర్గా చూశాను ప్రేమ్. నువ్వెందుకు అలా అడుగుతున్నావు? ఎందుకు అంత కంగారుగా ఉన్నావు? లేదు సార్, నా భార్య నా గురించి కంగారు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళ సంగతి మనకి తెలియందేముంది? చిన్న సమస్య అయినా సరే బోర్ని ఏడ్చేస్తారు. కొన్ని రోజులుంటే ఆ స్టాబింగ్కి సంబంధించిన ఇష్యూస్ మొత్తం క్యూర్ అయిపోతాయి. నథింగ్ టు వర్రీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, తనకి నిజం చెప్పలేదు కదా? మీరు మీతో ఫోన్లో మాట్లాడింది నేనే సార్, తన వైఫ్ని. ఓ ఓకే. లేదండి, తనకేం నిజం చెప్పలేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కరెక్ట్ టైంకి ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే నిజం చెప్పేసేవాడిని. థ్యాంక్ గాడ్, సమయానికి రిసెప్షన్ దగ్గర మీ నెంబర్ తీసుకుని ఫోన్ చేశాను. మీరు నా కోసం అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అయ్యో, నో ప్రాబ్లం. వాస్తవానికి తన కండిషన్కి అతనికి నిజం తెలియకపోవడమే బెటర్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ డాక్టర్. వెళ్ళొస్తాను. ఈ దుప్పట్లు గబ్బు కొట్టి వస్తున్నాయి. నాయ మాత్రం అత్రవాసన వచ్చి వస్తున్నాయా ఏంటి? ఏ మీనాక్షి, ఇదిగో దుప్పట్లు తీసుకో. అబ్బా, దోమలు బాగా కొడుతున్నాయే. నా దుప్పటికేమో బొక్కలు చచ్చాయి. సర్లే, దాని దగ్గర ఉందిగా, నేను తెచ్చుకుంటాను. ఏయ్, నాకు కూడా దుప్పటివే. ఏంటి ఆ చూపు? మేమిక్కడికి వచ్చిన కొత్తల్లో అసలు దుప్పట్లే ఇవ్వలేదు. 4 రోజులు ఆగాక నీ దుప్పట్లు నువ్వు ఉతుక్కుని తీసుకుందువు గాని అప్పటిదాకా మా దగ్గరే ఉంటాయి. ఇదిగో మీనాక్షి, అసలే ఎర్రగా బుర్రగా ఉన్నావు. దోమలు కుడితే కందిపోతావేమో, జాగ్రత్త. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చావంటే చెప్పవేంటి? దొంగతనం కేసా, మర్డర్ కేసా? అవన్నీ కాదే, నాకు తెలిసి ఇది బ్రోతల్ కేసులో వచ్చుంటుంది. మమ్మల్ని కొడతావే? మిమ్మల్ని అయ్యో, అయ్యో ఏయ్, ఎక్స్ట్రా చేస్తున్నారంటే? ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు. సరదాలు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. లిమిట్ ని క్రాస్ చేస్తే తోలు తీస్తా. ఏ నాటకాలు ఆడుతున్నారా? మీరంతా ఎవరో, మీతో ఎవరు ఇలా చేయిస్తున్నారో నాకు తెలుసు. మీరెవరో నాకు అర్థమైంది. ఇప్పుడు నేనెవరో మీకు అర్థం అవుతుంది. నా సంగతి మీకు తెలీదు.
నేను ఇక్కడ ఏ శిక్ష అనుభవిస్తానో నాకు తెలియదు, కానీ నా జోలికి వస్తే మాత్రం మీకు మరణ శిక్షే. ఏయ్, మర్యాదగా నా దుప్పట్టు నా ప్లేస్ లో వేయండి. ఏ లేవండి, ఇటు ఇవ్వండి. ఇది ఇక్కడ కాదే, ఇక్కడ వేసేది. వేసానమ్మా, వచ్చి పడుకోండి. ఏయ్, ఫోనీ. ఏయ్ గోయల్, మీనాక్షి హియర్. ఏంటి నీ చెంచాలున్నారా ఇక్కడ? హా? వాళ్ళతో నన్ను భయపెట్టాలని చూస్తావా? వాళ్ళకి ఇప్పుడే చిన్న కోటింగ్ ఇచ్చా. రేపు బయటకు వస్తే నీకు అదే గతి పట్టిస్తా. హే మీనాక్షి, ఏ చూప్. ఏంటి? హా? నా వాళ్ళు నన్ను కలవడానికి వీలు లేకుండా చేస్తున్నావంట, నాకు బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నావంట. చేసుకో, ఏవైనా చేసుకో, కానీ నాకు బెయిల్ రావటం ఖాయం. నేను నిన్ను దెబ్బ కొట్టడం ఖాయం, గుర్తు పెట్టుకో. గుర్తు పెట్టుకుంటాను మీనాక్షి. నువ్వు నన్ను దెబ్బ కొడతావు, నేను నిన్ను దెబ్బ కొడతాను. బాగా గుర్తు పెట్టుకుంటాను. మరీ ఎక్కువగా ఊహించుకోకు. నీ చెల్లి అగర్వాల్ కన్నా నువ్వేం ఎక్కువ కాదు. నేను బయటికి వస్తాను కదా, నాకు టైం వస్తుంది కదా, అప్పుడు చెప్తాను. నిన్ను బయటికి రానిస్తే కదా మీనాక్షి. ఏం చేసుకుంటావో చేసుకో. నీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించుకొని నాకు బెయిల్ రాకుండా ట్రై చేసుకో. నా వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. బాయ్. నా మీద వాలితే ఆన్ ద స్పాట్ లేపేస్తా. ఓకే మిస్టర్ ప్రేమ్ శ్రీరామ్, ఈ కేసు అంతా నేను స్టడీ చేశాను. మీనాక్షికి బెయిల్ ఇప్పిస్తాను. నేను తనని బయటికి తీసుకొస్తాను. కాకపోతే మీరు నా ఫీజు పే చేస్తారో లేదో అని. ఫీజ్ డీటెయిల్స్ చెప్పండి సార్. 20 lakhs. ఏంటి సార్ మీరు చెప్పేది? ఎస్, మీరు నా గురించి తెలుసుకునే నా వద్దకు వచ్చారనుకుంటున్నాను. ఇది మర్డర్ అటెంప్ట్ కేస్. దీనికి బెయిల్ రావడం చాలా కష్టం. నా ఎక్స్పీరియన్స్తో మీనాక్షి గారికి బెయిల్ తీసుకురావాలి. దిస్ ఈజ్ వెరీ టఫ్ అండ్ క్రిటికల్ కేస్. మీరు సిటీలో ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా మీనాక్షికి బెయిల్ రాదు. సో మీరు ఓకే అనుకుంటే నాకు 10 lakhs అడ్వాన్స్ ఇవ్వండి. మిగిలిన అమౌంట్ బెయిల్ వచ్చాకే ఇవ్వండి. చూడండి, మీ ఇద్దరు డబ్బు గురించి ఆలోచిస్తున్నారు. లేదు సార్. అయితే మీరు డబ్బు రెడీ చేయండి. ఎల్లుండి కోర్టు మార్నింగ్ సెక్షన్లో మీనాక్షి గారికి బెయిల్ వస్తుంది. ఖచ్చితంగా వస్తుందా సార్? పక్కా. నేను తీసుకునే ఫీజు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో చేసే పనిలో కూడా అంతే పర్ఫెక్షన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంటి శ్రీరామ్,
అంత ఫీజు ఏంటి? నేను చాలా లాయర్లను అడిగి చూశాను, ఫోన్ను కూడా కాంటాక్ట్ చేశాను. ఈ కేసుకి బెయిల్ తీసుకురావడం ఎవరి వల్ల కాదంటున్నారు. ఇప్పుడు మనకు అమౌంట్ సెట్ చేయడం తప్ప మరో మార్గం లేదు. ఎలాగైనా మనం ఈ డబ్బును అరేంజ్ చేయాలి. సరే, నేను ఆఫీస్కి వెళ్ళి ఆ డబ్బు అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను కూడా ట్రై చేస్తాను. ఇది మన ఇద్దరమే చేయాలి, అది కూడా ఫాస్ట్గా చేయాలి. సరే శ్రీరామ్, పద. మీనాక్షి అక్కకి బెయిల్ ఎలా తీసుకురావాలి? ప్రేమ్ శ్రీరామ్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏమైందో ఏంటో. శ్రీరామ్, ఏమైంది? అడ్వకేట్తో మాట్లాడారా? ఇప్పుడే తనతో మాట్లాడొస్తున్నాను. ఆ, ఏమన్నారు? మీనాక్షి మేడంకి ఎల్లుండి ఖచ్చితంగా బెయిల్ తీసుకొస్తానంటున్నాడు. అవునా? అవును జాను, కానీ కానీ ఏమైంది శ్రీరామ్? ఫీజు మాత్రం లక్షల్లో అడుగుతున్నాడు. ఎంత? 20 లక్షలు. 20 లక్షలా? అవును, ఆ అడ్వకేట్ తీసుకునే ఫీజు పెద్ద మొత్తంలోనే ఉంటుంది. మిగిలిన చాలామంది లాయర్స్ ఎవరు కూడా మేడంకి బెయిల్ రాదు అని చెప్తున్నారు. బెయిల్ తీసుకొస్తానంటున్నాడు, కానీ అడ్వాన్స్గా 10 లక్షలు, బెయిల్ వచ్చిన తర్వాత 10 లక్షలు ఇవ్వమంటున్నాడు. ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎంత పెద్ద అమౌంట్ మన దగ్గర లేదు, ఎలా అరేంజ్ చేయాలో కూడా తెలియట్లేదు. ప్రేమ్ కూడా అదే డిసప్పాయింట్మెంట్తో ఆఫీస్కి వెళ్ళాడు. తను అక్కడ ట్రై చేస్తానన్నాడు. అక్క బయటికి రావాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటికి రావాలి. కానీ ఎలా జాను, మన దగ్గర అంత డబ్బు లేదు కదా. ఆ, ఒక్క నిమిషం శ్రీరామ్. శ్రీరామ్, పద వెళ్దాం. ఎక్కడికి? ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా పాన్ బ్రోకర్ ఉంటే ఈ బంగారాన్ని అమ్మేసి డబ్బు తీసుకొద్దాం. ఎవరివి? నావే. ఏంటి జాను, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అక్కని బయటకు తీసుకురావడానికి ఈ మాత్రం కూడా చేయకపోతే నేనుండి ఎందుకు శ్రీరామ్? ఈ విషయం మీనాక్షి మేడంకి తెలిస్తే బాగుండదు. తను నన్ను తిడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్క ఎలా బయటికి రావాలనేదే ముఖ్యం. ఇకపోతే అక్క నా కోసం ఎన్నో సాక్రిఫైస్ చేసింది. నా పెళ్లి కోసం ఎంతో మందిని ఎదిరించింది. పడరాని మాటలు పడింది. మన జీవితాల్లో ఆనందాన్ని నింపిన అక్క ఇప్పుడు జైల్లో ఉంటే నేను భరించలేకపోతున్నాను శ్రీరామ్. శ్రీరామ్, అక్కకి ఈ విషయం చెప్పకు. ఒకవేళ తెలిస్తే ఏమంటుంది? తిడుతుంది, అంతేగా. అక్క మనల్ని తిట్టినా పర్వాలేదు. ముందు వెళ్దాం పద. జను, నేను చెప్పేది. వద్దు శ్రీరామ్, ఈ ఒక్క విషయంలో నేను చెప్పేది మాత్రమే విను. ప్లీజ్ శ్రీరామ్, పద. పద. మీనాక్షి బెయిల్ ఇస్తాను.
నేను తనని బయటికి తీసుకొస్తాను. కాకపోతే మీరు నా ఫీజు పే చేస్తారో లేదో అని. 20 lakhs. ఇప్పుడు సడన్గా అంత అమౌంట్ అంటే ఎలా అడ్జస్ట్ చేయాలి? ఎక్స్క్యూజ్ మీ, యా, కమిన్. ఐఎమ్ శ్రేష్ఠ. శ్రేష్ఠ కిడ్స్ వేర్ మేనేజర్ నేను. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. చెప్పండి. నేను మీ గురించి టీవీలో చూశాను ప్రేమ్ గారు. నేను మీ ఇంటర్వ్యూ కూడా చూశాను. మీరు మంచి డిజైనర్. యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఎప్పుడో కలవాలి, కాకపోతే నేను లండన్లో ఉండడం వల్ల కలవలేకపోయాను. రీసెంట్గానే వచ్చాను. ఇక్కడ మా ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్ ఉంది. ప్రెజెంట్ నేను అది చూసుకుంటున్నాను. ఆ పని మీద మీ దగ్గరికి వచ్చాను. చెప్పండి. నేను ఈ సంవత్సరం బిజినెస్ పరంగా నంబర్ 1 పొజిషన్లో నా కంపెనీ ఉండాలనుకుంటున్నాను. అందుకే మీరు మా కంపెనీకి కొత్త రకమైన డిజైన్స్ ఏవైనా ఇవ్వగలరా? వై నాట్? మా బిజినెస్సే అది. మాకు 20 వెరైటీ డిజైన్స్ కావాలి. మేము తక్కువ ప్రొడక్షన్లోనే ఎక్కువ డిజైన్స్ చూపించాలని ప్లాన్ చేస్తున్నాం. మాకు తొందరలోనే ఆ డిజైన్స్ చూపించగలుగుతారా? డెఫినెట్గా చూపిస్తాం. ఓకే. మీరు ఛార్జ్ ఎంత తీసుకుంటారు? డిజైన్ని బట్టి రేట్ ఉంటుంది. నో ప్రాబ్లం ప్రేమ్ గారు. మనకి మనీ గురించి అభ్యంతరం ఏం లేదు, ఎంతైనా పర్వాలేదు. కాకపోతే వర్క్ మాత్రం చాలా బాగుండాలి. తప్పకుండా. సో ఒక 2 డేస్లో డిజైన్స్ ప్లాన్ చేసి ఇవ్వగలరా? ఒక 3 డేస్లో ఇస్తాను. ఓకే, అయితే మీకు అడ్వాన్స్ కూడా పే చేస్తాను. అయ్యో, ఇప్పుడు ఎందుకండి? ఫస్ట్ సిట్టింగ్లో వద్దు, ఫర్దర్గా తీసుకుంటాను. మీ గురించి, మీ కంపెనీ గురించి విన్నాను. మీరెంత జెన్యూన్ పర్సన్ కూడా నాకు తెలుసు. అవును, మీరు చెక్ ప్రిఫర్ చేస్తారా? నో ప్రాబ్లం. నేను క్యాష్ తీసుకొచ్చాను. ప్రెసెంట్ నా దగ్గర 8 lakhs ఉంది. తీసుకోండి. ఏంటిది? ఈ అమ్మాయిని దేవుడే నా దగ్గరికి పంపించాడా ఏంటి? నేను మీనాక్షి మేడం బెయిల్కి కావాల్సిన డబ్బు గురించి ఆలోచిస్తుండగా ఈ అమ్మాయి నాకు కావాల్సిన డబ్బు తీసుకొచ్చి నా ముందు పెట్టింది. మంచివాళ్ళు ఆపదలో ఉంటే ఏదో ఒక రూపంలో ఆ ఆపద నుంచి గట్టెక్కిస్తారంటే ఇదేనేమో. ఏంటి ప్రేమ అలా ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. వర్క్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. ముందే డబ్బిస్తే సాటిస్ఫాక్షన్తో పని చేస్తారని మా డాడీ ఒపీనియన్. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. వర్క్ ట్రూత్ఫుల్గా, సాటిస్ఫాక్షన్గా జరగాలంటే ఇదొక టెక్నిక్ అని మా డాడీ చెప్పారు. నేను మీ దగ్గర అదే అప్లై చేస్తున్నాను. డెఫినెట్గా మంచి డిజైన్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. యా, ఓకే. ఆ డబ్బు ఒకసారి చూసుకోండి. ఏం పర్వాలేదండి. లేదు, ఎంతటి నమ్మకస్తులైనా డబ్బు విషయంలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఒకసారి చెక్ చేసుకోండి. యా, ఉన్నాయండి. ఓకే అండి, మరి నేను 3 డేస్లో వస్తాను. యా. శ్రేష్ఠ గారు, చాలా థ్యాంక్స్ అండి. ఈ టైంలో మా కంపెనీకి మీలాంటి మంచి క్లయింట్ రావడం, ఈ డీల్ ఇవ్వడం మాకెంతో ప్లస్ అండి. నో ఫార్మాలిటీస్. మీలాంటి వాళ్ళ దగ్గర పని చేయించుకోవటం మేము ఆనర్గా ఫీల్ అవుతున్నాం. బాయ్.
చెప్పు ప్రేమ్. శ్రీరామ్ ఎక్కడున్నావు? నేను బయట ఉన్నాను ప్రేమ్. ఎందుకు? నాకు 8 lakhs దాకా అమౌంట్ దొరికింది. నేను కూడా ఆ అమౌంట్ కోసమే ట్రై చేస్తున్నాను. ఎంతో కొంత డబ్బు సర్దుబాటు అవుతుంది ప్రేమ్. సరే సరే, ప్రెసెంట్ ఎక్కడున్నావు శ్రీరామ్? నేను ఈ పని మీదే తిరుగుతున్నాను. ఓకే, అయితే నేను ఇంటి దగ్గర కలుస్తాను. యా సరే. ఏంటండి, మీరు వెహికల్ తీసుకురాలేదా? లేదు, కార్ ఉంది, కానీ మా డాడీ తీసుకెళ్లారు. నేను క్యాబ్లో వచ్చాను. రండి, నేను డ్రాప్ చేస్తాను. లేదు, ఆల్రెడీ మా ఫ్రెండ్ నన్ను పికప్ చేసుకుంటానంది. లేదండి, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదా? నో ప్రాబ్లం అండి. సరే ఉండండి, నేను బైక్ తీసుకొస్తాను. నేను ప్రేమ్ని కాఫీ షాప్ తీసుకొస్తాను, నువ్వు అక్కడికి వచ్చేసి. రండి. ఈ విషయం ప్రేమ్కి ఎందుకు చెప్పొద్దన్నావు జాను? తను ఇప్పటికే నాతో సరిగ్గా ఉండడం లేదు. మళ్ళీ దీనివల్ల అనవసరమైన గొడవ. నువ్వు చూసావా, నేను అక్కని కలిశాను అంటే అక్క ఎలా ఉందని కూడా నన్ను అడగలేదు. నా మీద అంత ద్వేషం ఉన్న తనకి ఈ విషయం తెలిస్తే గొడవ చేస్తాడు. అందుకే చెప్పొద్దు అన్నాను. ఒక నిమిషం జాను.